దేవుని నామమునకు మహిమ కలుగును గాక. దేవుడు ఈరోజు మనకు ఇస్తున్న వాగ్దానం ఇర్మీయా గ్రంథము 31వ అధ్యాయము 3వ వచనం. నేను శాశ్వతమైన ప్రేమతో నిన్ను ప్రేమించుచున్నాను. దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడు. ఎటువంటి ప్రేమ అంటే శాశ్వతమైన ప్రేమ, ఎన్నడూ మారని ప్రేమ, వాడబారని ప్రేమ, అది నిరంతర ప్రేమ. దేవుడు మనల్ని ఎప్పుడు నిత్యము ప్రేమిస్తూనే ఉంటాడు. మనము పాపం చేసినప్పటికీ, మన పాపంలో మనము నశించిపోతున్నప్పటికీ మనల్ని ప్రేమిస్తూ మనల్ని రక్షించడానికి ఆయన ఎప్పుడు సిద్ధముగా ఉండే దేవుడు. మన పాపములను మనం గుర్తించి ఆయన ఒప్పుకున్నప్పుడు వాటిని క్షమించి ప్రేమతో మనల్ని ఆయన హత్తుకొని మనల్ని ఆశీర్వదించే దేవుడు. కాబట్టి ఈ లోకంలో ఉన్న ప్రేమలన్నీ అశాశ్వతమే, కానీ దేవుని ప్రేమ, మన ప్రభు అయిన యేసు క్రీస్తు ప్రేమ శాశ్వతమైనదని మనం గ్రహించుకొని మనము కూడా ఆయన్ను శాశ్వతముగా ప్రేమిద్దాము. అప్పుడు మనము దీవించబడతాం. దేవుడు అనుగ్రహించే శాశ్వత ప్రేమ మనం నిరంతరం కలిగి ఉందాం కాక. దేవా, మీరు మమ్మల్ని శాశ్వతముగా ప్రేమిస్తున్నందుకు వందనాలు ప్రభువా. మీ ప్రేమ కొరకు కృతజ్ఞతాస్తుతులు తెలియచేస్తూ నాయనా, మిమ్మల్నే మేము హత్తుకునే భాగ్యం దయచేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్.